క్రీస్తు చూపించిన మార్గములోనే నేను నడవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ యొక్క గొప్ప సత్యమైన వాక్కు అమూల్యమైన దీపము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతాను, వినండి. సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్కు సత్యము. 20వ వచనము, వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. యేసుప్రభుల వారు తండ్రిని అడుగుతున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఒక్కరుగా ఉండాలి. వి ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్ అంట, మాటలలో మాత్రమే. కానీ క్రియలలో క్రీస్తు కనబడాలి అంటే మనమందరము దేవుడిలో ఒక్కరమే. ఒకే విశ్వాసము, ఒకే సంఘము. ఆ సంఘము పేరే క్రీస్తు సంఘము. పేరు కాదండి, క్రీస్తు నిర్మించిన పేతురుపై రాతిపై నిర్మించిన సంఘమే కథోలిక శ్రీసభ. కథోలిక శ్రీసభ అంటే క్రమశిక్షణ. అందుకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎంతో మంది బిడ్డలు ఈజీగా ప్రవేశించే ద్వారం గుండా వెళ్తున్నారు, ఇరుకైన మార్గం గుండా వెళ్ళట్లేరు. దానికి కారణం ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలంటే కొంచెం కష్టమే. కథోలిక శ్రీసభ కొన్ని రోజుల వరకు మీరు రండి, చర్చికి రండి, దాని తర్వాత మేము జ్ఞానస్నానం ఇస్తా అంటారు. కానీ డినామినేషన్స్ లో అలా ఉండదు. నువ్వు వచ్చావా, నేను విశ్వసించానా క్రీస్తునని చెప్తావా, అంతే, జ్ఞానస్నానం ఇస్తారు. అలా కాదండి, క్రమశిక్షణ ఉండాలి. కథోలిక శ్రీసభ ఎందుకు ఇంత కట్టుదిట్టుబాటుగా క్రమశిక్షణ మనం నడిపిస్తుందంటే క్రీస్తు సంఘము కాబట్టి. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు అడుగుతున్నాడు యేసుప్రభుల వారు, వారందరూ ఒకరిగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరిగా ఐక్యముగా ఉండనిమ్ము. ఒకవేళ క్రీస్తు మిస్టికల్ బాడీ నుంచి యేసుప్రభుల వారి యొక్క శరీర భాగస్తులుగా ఉండకుండా నీవు ఈ యొక్క కథోలిక శ్రీసభ నుంచి విడిపోయినట్లయితే, డినామినేషన్ గా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు క్రియేట్ చేసుకొని జీవిస్తున్నట్లయితే, ప్రియమైన బిడ్డ, యు ఆర్ నాట్ వన్ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తులో ఒకరిగా జీవించట్లేవు. మనం అందరం క్రీస్తులో ఒకరమే. మాట వేరు, క్రియ వేరు. క్రియారూపకంలో క్రీస్తుని చూపించాలి అని దేవుడు ఈ రోజు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ గురించి ఎందుకు మనం ప్రకటిస్తున్నాము అంటే ఐక్యముగా ఉండండి. సాతాను ఎవరిని మృంగుదనాన్ని విడక్కొడుతున్నాడు. విభజన సాతాను చేస్తాడు. క్రీస్తు ఐక్యము కోసం ఈ లోకానికి వచ్చి